బాబాయ్, ఇది చూసారా? జర్మనీ అంటే డిసిప్లిన్, రూల్స్, సేఫ్టీ అంటారు కదా. అలాంటి జర్మనీలోనే బ్యాంక్ లోకల్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇది సినిమా కాదు బాబాయ్, నిజమైన వార్త. క్రిస్మస్ సెలవుల టైంలో గెల్స్కిన్సన్ అనే ఒక సిటీలో స్పార్కాసే బ్యాంక్లో 3,000కి పైగా లాకర్లు ఓపెన్ చేసేశారు. అసలు ఆ లాకర్లో ఉన్న బంగారం, డబ్బు, ఆభరణాలు మొత్తం మాయం చేశారు. వీటి విలువ వచ్చి దగ్గర దగ్గర 30 మిలియన్ యూరోలు అని చెప్పారు. అంటే మన రూపీస్లో 300 కోట్లు పైగానే. సెలవులు అయిపోయాక ఎంప్లాయీస్ వెళ్ళి లాకర్లు ఓపెన్ చేసి చూస్తే మొత్తం చిందరవందరగా పడి ఉన్నాయి. లాకర్లు అన్నీ ఓపెన్ అయిపోయి ఉన్నాయి. అసలు వీళ్ళు బ్యాంకులోకి ఎలా ఎంటర్ అయ్యారంటే పక్కనే ఉన్న ఒక పార్కింగ్ లాట్లో నుంచి, మనకి సినిమాలో చూపించినట్టుగానే పార్కింగ్ లాట్ నుంచి బ్యాంక్కి కనెక్ట్ అయ్యే గోడకి పెద్ద డ్రిల్లింగ్ చేసి మనిషి దూరి అంత సైజులో ఒక 3 మనుషులు దూరి మొత్తం లాకర్లన్నీ వెల్డింగ్తో ఇరగొట్టేసి దాంట్లో ఉన్న అన్ని బంగారం, ఆభరణాలు అన్నీ ప్యాక్ చేసేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరు చేశారు ఏంటి అనేది ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఒకసారి లాకర్ లోపల ఉన్న వీడియో చూడండి.